ఎవరు వచ్చారు చూడు. బీజేపీ నాయకుడు సార్ విష్ణువర్ధన్ రాజు గారు వచ్చారు సార్. విష్ణు కుమార్ రాజు గారా? అవును సార్. రమ్మను రమ్మను. సార్ 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 ఏంటి రాజు గారు బాగున్నారా? చీఫ్ రండి. గారు ఎలా ఉన్నారు? బాగున్నారు రాజు గారు, ఎలా ఉన్నారు? సార్ బాగున్నా సార్. రండి రండి కూర్చోండి. అరే వెంకటేశ్వరరావు, సార్ సార్ నాటుకోడి బిర్యానీ, సార్ మటన్ కర్రీ, ఫిష్ అన్నీ రెడీ చేయి. ఓకే ఓకే సార్. ముందుగా ఒక బ్లాక్ టీ పట్టరా. ఏ బాబు బ్లాక్ టీ ఒకటే. ఏంటి సార్ నమస్తే. కూర్చోండి రాజు గారు. ఏంటి రాజు గారు, ఏంటి విశేషాలు? ఏదో చెప్పడానికి బాగానే చెప్తున్నారు కానీ ఆ, చూపించేటప్పుడు మాత్రం తేడా చేస్తున్నారు సార్ మీరు. నేనా? కూటమి ధర్మాన్ని పాటించట్లేదు మీరు. ఏంటి రాజు గారు ఇంత మాట అంటారు? కూటమి ధర్మాన్ని మేము బ్రహ్మాండంగా పాటిస్తాం. అసలు విషయం ఏమైందో చెప్పండి. ఏం చెప్తాం ఆ, చెప్పమంటారా? చెప్పండి, మనసులో మాట చెప్పొచ్చా లేదా? బ్రహ్మాండంగా చెప్పండి రాజు గారు. మీరు ఆ, అధికారం ఉంది, ఉంది. టీవీలు మీ కంట్రోల్లో ఉన్నాయి. ఆ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సన్నంగా చూపిస్తున్నారు. అయితే అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. అవును, ఆయన సన్నగానే ఉన్నాడు. లోకేష్ బాబు గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. అవును, ఈ మధ్య ఆయన మరీ స్మార్ట్ అయిపోయారు లోకేష్ గారు. ఆఖరికి అచ్చెన్నాయుడు గారిని కూడా సన్నగా చూపిస్తున్నారు. ఈ మధ్య అచ్చెన్నాయుడు గారు కూడా స్లిమ్ అయ్యారుగా. అయితే ఏంది రాజు గారు? అట్లా కాదు సార్, మీరు ఆ, కూటమి ధర్మాన్ని పాటించాలి. ఆ, మా జిల్లాలో గణబాబు గారిని సన్నంగా చూపిస్తున్నారు, పల్లా శ్రీనివాసుని సన్నంగా చూపిస్తున్నారు. అయితే ఏంటి రాజు గారు? నేను 6 ప్యాక్ బాడీ ఉండి స్లిమ్ గా ఉంటే నన్నేమో లావుగా చూపిస్తారా? అదే రాజు గారు, వాళ్ళు సన్నగా స్లిమ్ గా ఉన్నారు కాబట్టి సన్నగా చూపిస్తున్నాం. మరి మీరేమో అలా లేరు కదా. 6 ప్యాక్ బాడీ అండి. ఏంటి ఇది 6 ప్యాక్ బాడీయా? ఏది ఇటు తిరుగు. ఇది 6 ప్యాక్ బాడీ అంటండి. ఎవరు నమ్ముతారండి? ఇంతకీ ఆ 6 ప్యాక్ బాడీ ఎప్పుడు? 25 ఇయర్స్ బ్యాక్. ఓహో, 25 ఇయర్స్ బ్యాక్ అంటండి. మరి ఆ చికెన్లు మటన్లు రాజులు కదా తమరు, అన్ని వేసేటప్పుడు ఇక్కడ టైం రాజు గారు. నాకు అన్ని తెలియదు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? మీరు నన్ను కూడా ఆ, మిగిలిన సీఎం గారి లాగా, ఆ, పవన్ కళ్యాణ్ గారి లాగా, ఆ, లోకేష్ బాబు గారి లాగా slim గా చూపించాలా? slim గా చూపించండి. అబ్బో, ఉంది కదా. ఎలా చూపించాలి రాజు గారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా మీ చేతుల్లో ఉన్నాయి. ఏమయ్య వెంకటేశ్వరరావు, సార్ 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 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టమంటున్నారా? సీఎం గారు చెప్పారు కదా సార్. అయ్యా అది ఇందుకు కాదయ్యా చెప్పింది. ఇదిగో రాజు గారు, ఇది కష్టం కానీ నేను చిన్న సలహా ఇస్తే ఏమనుకోరుగా? సార్ మీ చేతుల్లో ఉంది. కూటమి ఓ చిన్న సలహా ఇస్తారా పాటించండి. రాజు గారు? చిన్న సలహా ఇస్తారా? ఓ మాట వింటారా? చెప్పండి. వినండి, వాళ్ళంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళంతా డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. నా మాటను 6 నెలలు నువ్వు కూడా చెయ్యి. ఇదంతా 3 నెలలు చేశానండి. 6 నెలలు చెయ్యి. 3 నెలలు చేస్తే 3 గ్రాములు తగ్గాను. అబ్బో, డైట్ 3 నెలలకి 3 గ్రాములు తగ్గాడా రాజుగారు? చెప్పండి. ఇంకొంచెం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా కసరత్తు చేయండి. 6 నెలల్లో మీరు స్లిమ్ అయిపోతారు. కొంచెం గట్టిగా డైట్ చేయండి రాజుగారు. డైట్ ఎక్సర్సైజ్ అంటే ఏలో తగ్గించి చూపించరా? అది అవ్వదు రాజుగారు, నా మాట వినండి. ఇదిగో మీకు మాయ మాటలు చెప్పడం, కూటమి ధర్మం పాటిస్తా, మీకు మాయ మాటలు నేను చెప్పలేను. ఏ ద్వారా అవ్వదు. దయచేసి 6 నెలలు కష్టపడితే మీరు అన్నట్టు 6 ప్యాక్ అవ్వచ్చు. 6 మంత్స్ టైం తర్వాత మీరు స్లిమ్ గా చూపించాలి నన్ను. మీరు స్లిమ్ అయితే స్లిమ్ గా చూపిద్దాం రాజుగారు. స్లిమ్ అయితే మీరు చూపించేదే ఉందండి. స్లిమ్ అయితే ఏం చూపిస్తారట. ఇంతకీ రాజుగారు ఆ స్లిమ్ గా ఎవరు కనపడాలనుకుంటున్నారు? అవన్నీ మీకు చెప్తానండి. అంతేనంటారా? సరే రాజుగారు, 6 నెలలు కొంచెం కష్టపడండి. అట్లాసారి స్లిమ్ గా ఉండాలా? బ్రహ్మాండంగా తయారై వస్తాను. 6 మంత్స్ 6 ప్యాక్ 6 మంత్స్ 6 ప్యాక్ లో వస్తాను. 6 ప్యాక్. అవును. అలాగే రాజుగారు. ఎమ్మెల్యే గారు ఈయన ఎవరో రామాపురం నుంచి వచ్చారంటే మీకోసం వస్తున్నాను అంటున్నారు. పంపిస్తున్నాను సార్ లోపలికి. శివయ్య అంట సార్ మీకోసం. సార్ సార్ శివయ్య సార్ మన కార్యకర్త సార్. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. రా శివయ్య రా సార్, రమ్మంటున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినదీయని దేశ పౌరులారా, నందమూరి ఆశయ రథ ఏంటి శివయ్య, బాగున్నావా? చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. యువగలం యువగలం గర్జించే శివయ్య, యువగలం
భీమ్లా నాయక్ అన్నా ఎలా ఉన్నా ఏ శివయ్య, బాగున్నావా? ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానా? ఏంటి విషయం? నువ్వు చూస్తే కడుపు నిండిపోయింది. నీ ఇంటి ముందు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా, నీ మెడలో పసుపు కండవా చూడాలన్నా చూసిన మరుక్షణం రక్తం ఉప్పొంగుతుంది. కోసి చూడన్నా, ఎరుపు రక్తం కాదు పసుపు రక్తం అన్నా. నీ అభిమానం తెలుసుగా తమ్ముడు. అన్నా చాలా ఆనందంగా ఉందన్న. ప్రజలందరూ ఇంతకీ ఏం పని మీద వచ్చా? చెబుతా నేనన్నా, 20 నెలల పాలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి బాగుందన్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారు, కూటమి ధర్మం బాగుంది. ఇంతకీ అసలు విషయం చెప్పు తమ్ముడు. శివయ్య చెప్పు, విషయం ఏంటి? అన్నా తిరుపతి వెళ్ళాలా మొక్కుకున్నా. ముక్కుకున్నావా? ఓకే. వెంకటేశ్వరరావు సార్ ముక్కున్నాడంట, తిరుపతిలో లెటర్ ఇచ్చాయి. ఓకే సార్. ఈ లెటర్లు గిట్టలు కాదన్నా, మొక్కుకున్నా తిరుపతి వెళ్ళటానికి నువ్వు కూడా రావాలన్నా. నేను రావటం ఏంట్రా? మొన్న మా ఆవిడ మేమందరం 2 సార్లు తిరుపతి పోయొచ్చాం. దర్శనం చేసుకున్నాం, ప్రసాదం తీసుకొచ్చి అందరూ పెట్టాంరా. ఆ వెళ్ళటం వేరన్నా, ఆ రోజు పరిస్థితులు ఒక్కసారి చూడన్నా. ఏంటి మార్గపు అసలు పాలన. నీ ముక్కు ఏంట్రా? చెప్పేది నాన్న, ఆ రోజు నువ్వు ఊరికి ప్రచారానికి వచ్చావా? మీ ఊరు వచ్చాను. రామాలయం దగ్గర మొక్కుకున్నాం, కూటమి అధికారం రావాలా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా అని కొబ్బరికాయ కొట్టాను. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నువ్వు రావాల్సిందేనన్నా. ఏం ముఖ్యావు? నా మొక్కేంటంటే నీకు చెప్పులు లేకుండా, చెప్పులు లేకుండా కాలి నడకన తిరుపతి కొండెక్కిచ్చి, తిరుపతి కొండెక్కిచ్చి నీకు గుండు గీకిచ్చి, గుండు కూడా స్వామి వారి దర్శనం చేయటమే నా మొక్కన్నా. నువ్వు రావాలన్నా. అరే మొక్కు నీది, గుండు నాకంటరా. అందులో చెప్పు లేకుండా పాదయాత్ర అంటరా. అరే ఇట్లాంటి మొక్కులు మొక్కేటప్పుడు కొంచెం ఆలోచించి మొక్కురా. నా ఎమ్మెల్యే అయింది నువ్వే కదన్నా. మొక్కు నాది, మోక్షం నీదన్నా. ఒక్కసారి విను. ఏం లేదు, నువ్వు కాలినడక మొదలు పెట్టిన మరుక్షణం సరే మేమంతా కారులో అవతల గట్టుకు వెళ్ళిపోతాం. కొండ మీద నీ కోసం ఏర్పాట్లు అన్ని చేసి మేము కొండ మీద రెడీగా ఉంటాం. నువ్వు కాలినడక నడుచుకుంటూ వచ్చే అక్కడ మేము మొక్కు తెచ్చేద్దాం. అంటే నువ్వేమో కారు మీద పోతావు, నేనేమో చెప్పులు లేకుండా పాదయాత్రతో రావాలా? ఏం మొక్కులురా ఏ సార్ వెంకటేశ్వరరావు? సార్ సార్ ఏంటా ఈ మొక్కలు? సార్ చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? నేను కూడా శివయ్యతో. అంటే నువ్వు కూడా కారులోనే పోతావా? అవును సార్. వచ్చి అన్నా పర్మిషన్ సార్. అన్నా నీకు ముహూర్తం లెక్క ఉంది, ముహూర్తం వేలు పెట్టి టైం చూసి చెప్పు, మేము వచ్చేస్తాం. అందరం కలిసి టైము డేటు ముహూర్తం చెప్పమంటావు. సరే ముందు పోయిరా, ఆలోచిస్తా. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. సార్ ఎంపీపీ గారు కేబినెట్ వచ్చారు. అయ్య గారు ఒకటి సార్, శివయ్య గారు కేబినెట్ సార్ వచ్చారు. అయ్య గారు పంపిస్తున్నాను. అయ్య గారు ఓకే సార్. సార్ రండి సార్. ఎంపీపీ గారు సార్, కామినేని గారు సార్. ఏంటి ఎంపీపీ గారు, కామినేని గారు బాగున్నారా? మీ నమస్కారం. రండి రండి, నమస్కారం అన్న. మీ నమస్కారం. కూర్చోండి అన్న. మీ నమస్కారంలో ఎంత సంస్కారం ఉంది. కందిమల్లి వెంకయ్య గారు. వెంకయ్య గారు నమస్కారం. నాకన్నా ఒక ఏడాది పెద్ద. స్వాతంత్రం రాకముందు పుట్టారు. 80 ఏళ్ళు, 40 ఎకరాల భూమి ఉంది. 3 బిల్డింగ్లు ఉన్నాయి. 2 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. 2 అమ్మాయిలు అమెరికాలో. అడగకూడదు ఏదో అడుగుతున్నాడు. అది కష్టమైనా ఏమైనా సరే చేయలేదు. నా మాట పోకూడదు. నువ్వే చెప్పు. ఏంటి నీ సమస్య ఏంటి సుబ్బయ్య గారు? మా ఊర్లో గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా. వాడికి 70 ఎకరాలు ఉందయ్యా. ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగటం కోసం వచ్చామయ్యా. ఏమయ్యా, బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాలకి ఇచ్చాడు అనుకో. ఈయనకి ఎంత, కామినేని గారు ఎంత ఉంది? ఈయనకి పొలం ఎంత ఉంది? 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం. 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం ఉంది. ప్రెస్టేజ్ బాబా. 40 ఎకరాలు ఉంటే ఏంటి మీరు అడగటం ధర్మమేనా? అది పిల్లలదయ్యా. పిల్లలేమో అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోండి నాకేంటయ్యా? నీ ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ మా ఊర్లో వాళ్ళందరికీ, నాకు లేకపోతే ప్రెస్టేజ్ అయ్యా. ఆడికి 60 ఎకరాలు ఉన్నాడికి వచ్చింది, నీకు రాలేదని నీ బాధ. ఇంకా నాకు సెల్ ఫోన్ కూడా ఉంది, 1,50,000 కొనుక్కున్నానయ్యా. అబ్బో, ఐఫోను. ఇంతకీ అన్నా కామినేనా వెంకయ్య చూడు, నీకు 40 ఎకరాలు పొలం ఉంది. అమెరికాలో నీ పిల్లలు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. నువ్వు పెన్షన్ అడిగితే ఏమైనా ధర్మంగా ఉందా? మా ఊర్లో వాళ్ళు ఊరుకోరయ్యా. సరే నీ గౌరవం పెరగాలంటే నువ్వు పెన్షన్ తీసుకుంటే నీ గౌరవం పెరగదు, నీ గౌరవం తగ్గిపోద్ది. నీ గౌరవం పెరగాలంటే వాళ్ళలాగా 60 ఎకరాల పొలం పెన్షన్ తీసుకోకూడదు. నీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు
P4 మార్గదర్శి మార్గదర్శి. నువ్వు మార్గదర్శి బాధ్యత తీసుకో. 10 పేద కుటుంబాలని, బంగారు కుటుంబాలను తీసుకో. వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళ ఆదుకో, కుటుంబాలు వాళ్ళకి అండగా ఉండు. మార్గదర్శిగా ఉంటే నీకు మంచి నంబర్ 1 పేరు వచ్చింది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి కూడా ఇస్తాడు. ఈ మధ్య నేను కూడా విన్నానయ్యా, భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పిల్లలకి బాగా పాఠాలు నేర్పిస్తా ఉన్నారు, వాళ్ళ ప్రయోజకులు చేస్తా ఉన్నారు, రక్త బ్యాంక్ పెట్టి బాగా సేవ చేస్తున్నారు విన్నానయ్యా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సినిమాలో సంపాదించి పెట్టి కొంత సేవ చేస్తున్నారు విన్నానయ్యా. మీరు చెప్పింది చాలా బాగుందయ్యా. చెప్పండి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు కూడా P4 పెట్టారు విన్నానయ్యా. కాకపోతే మనసు రాలే ఇద్దామా వద్దామని. కానీ మీరు చెప్పాక వెంకయ్య, నీ గౌరవం పెరగాల వద్దు? పెరగాలయ్యా. నీ గౌరవం అంత ఎత్తున పెరగాలంటే నువ్వు మార్గదర్శి 10 బంగారు పేద కుటుంబాలను బాగు చేయి. తప్పకుండా నీ జీవితం ధన్యమైపోద్ది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి ఇస్తాడా? ఆయన ఆదర్శంగా తీసుకొని నేను నా భూమిలో కొంత పేదవాళ్ళకి ఇస్తా, మా పిల్లలకు కూడా చెప్పి వాళ్ళ చేత సహాయం చేయించి 10 మందికి సహాయం చేయిస్తా. నాకు పెన్షన్ వద్దయ్యా, పేదవాడు అర్హులు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వండి అయ్యా. శభాష్ సుబ్బయ్య. బాగుంది. కొత్తగా అలాగే చాలా బాగా చేసావు. 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ధన్యవాదాలయ్యా. వెరీ గుడ్. వస్తాం. देख रहा है विनो? मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। ఎమ్మెల్యే గారు రమణ మనకి బాగా పార్టీలో ఆ ఊళ్ళో ఏంటి సార్? కానీ అడగకూడదు అడుగుతున్నాడు. 10 రోజులు తిరుగుతున్నాడు. నాకు కష్టమే గాని ఏమైనా సరే చెయ్యాలి ఆ పని. అయ్యా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. అయ్యా ఏంటి రమణ? ఏంటి? ఏం లేదు, మాకు చేపల చెరువులు, రొయ్యల చెరువులకి బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ₹1 కరెంట్ ఇస్తున్నారు సార్. నాకు 50 ఎకరాల పొలం ఉంది. అన్ని కూడా ఎంతకీ ఏంటంటే నాకు ఒక ప్రెస్టేజ్ విషయం వచ్చింది అయ్య గారు. ఎందుకంటే నాకు పక్కన కాలు గోరు తీతేనే లాస్ట్ గవర్నమెంట్ లో అది వికలాంగుల పెన్షన్ అంటారు కదా సార్, దివ్యాంగుల పెన్షన్ అని చంద్రబాబు వికలాంగులు అనొద్దు దివ్యాంగులు అనమన్నారు. నీకేం కావాలి? నాకు పెన్షన్ కావాలి సార్. సదనంలో చెప్పి సదనంలో పెట్టి పెన్షన్. ఏమండి వెంకటేశ్వరరావు సార్ దుత్తలాగా ఉన్నాడు. 32 ఏళ్ళు వీడికి దొబ్బుడేంటే? ఏలుగు చిన్న దెబ్బ తగిలిందని పెన్షన్ అడుగుతావా? అయ్యా ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు ఏ సమస్య ఇచ్చినా చెప్పింది వినాలని మీరు మొరబెట్టుకుంటున్నాను. అంటే సమస్య ఆగు రమణ. అవతలోడేదో గోరు తగిలితే ఆ ఎదగోడో పెన్షన్ తీసుకున్నాడు ఆ గవర్నమెంట్ లోని, నువ్వు అడగటం ఏమన్నా న్యాయంగా ఉందా? అయ్యా ఏదైతే ఆ గవర్నమెంట్ లో పెన్షన్ ఇవ్వకపోతే సదరన్ క్యాంప్ లో డాక్టర్లు కూడా వెంటనే డిస్మిస్ చేసేవారు. ఎమ్మెల్యే గారు అయ్యండి సదరన్ క్యాంప్ లో డాక్టర్ డిస్మిస్ చేసి నాకు ఇమీడియట్ గా 80% సర్టిఫికేట్ ఇప్పించారు. ఎందుకంటే అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దే వల్ల మా కొల్లేరు బాగున్నాయి, మా చేపల చెరువులు బాగున్నాయి, కరెంటు బాగుంది సార్. నీకేం రమణ నువ్వు అంటావు, మీ డాక్టర్ గారికి ఒక ఫోన్ చేయండి వెంటనే సదరన్ సర్టిఫికేట్ ఇస్తాడు, నాకు పెన్షన్ వచ్చింది అంటావు. అయ్యా ఇవన్నీ కుదరదయా. విను, చంద్రబాబు గారి ప్రభుత్వంలో అవి నడవు, ఆ దొంగ సర్టిఫికేట్లు ఉండవు. విను, ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. డిగ్రీ చదువుకున్నావా రమణ? 32 ఏళ్ళు. ఓ పని చేయి, నీకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా అయ్యా, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా. ఓ చిన్న పరిశ్రమ పెట్టు, 10 మందికి ఉపాధి కల్పించు, నువ్వు ఆర్థికంగా ఎదుగు. అంతేగాని ఇలాంటి పెన్షన్ల మీద ఆధారపడకు. అయ్యా యువకుడివి, కష్టపడు. బ్యాంకు ఏదో వెంకటేశ్వరరావు ఆ బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ లోన్ ఏర్పాటు చేయి, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తుంది,
నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అయ్యా నాకు ఒక్క విషయం సార్, నాకు ఒకే ఒక మాట, కొంచెం ఓపిక, ఓట్లు అడిగేటప్పుడేమో ఓపికగా అడుగుతారు సార్, మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఓపికగా కొంచెం సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయ్యా మాకు 50 ఎకరాలు పొలం ఉందయ్యా, మాకు ఇబ్బంది ఏం అలాగే లేదు. తమ్ముడు, అట్లాగే సబ్సిడీ ద్వారా రూపాయన్నర కరెంట్ ద్వారా చేపల చెరువులకు నీళ్లు ఇస్తున్నారు. గుడ్ గుడ్, వెరీ గుడ్. సీఎం కట్టారు రమణ. అయ్యా. అందుకే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త కావాలి రమణ. అయ్యా. అందుకే నువ్వు కూడా ఒక ఎంటర్ప్రైనర్ గా ఎదగాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. నీకు నేనండగా ఉంటా. వెంకటేశ్వరరావు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి రుణం. చాలా బాగా చెప్పారు. కామినేని గారు, ఆ అబ్బాయికి లోన్ ఇప్పిద్దాం, చంద్రబాబు గారి ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా, పరిశ్రమ పెట్టి ఎంటర్ప్రైనర్ గా ఎదగాలి. ఓకే సార్, మీ దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు అభినందనలు, అభినందనలు సార్ మా కొల్లేరు కూడా ఉరిశిక్ష సూపర్ సార్. అయ్యా, మా కొల్లేరు ప్రజలు కూడా న్యాయం చేశారు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. సార్, లోకేష్ సార్ బాబు గారు. మీరు సూపర్ సార్. అందుకనే మీరు చీఫ్ పిప్ అయ్యారు సార్. బాబు గారు మీకు చీఫ్ పిప్ ఇచ్చారు సార్. ఒరే ఒరే ఒరే, మా బామ్మర్ది మీకోసం పని చేశాడా లేదా? చేయించాడు లేదా? ఎవరు ఫోన్ చేస్తుంటే ఎవర్రా? శ్రీనివాసరావా? ఆ లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి. అర్జెంట్ అంట, మాట్లాడండి. ఏంటి అర్జెంటు? అర్జెంట్ మాట్లాడండి. మాట్లాడతా కదా. హలో 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 హలో, వినపడుతుందా అన్న? వినపడుతుందిరా, చెప్పురా. అన్నా శంకర్రావు అన్న, నువ్వు మా ఊరు వచ్చినప్పుడు దండేశానే, గుర్తెట్టావా? అవును శంకర్రావు, చెప్పు తమ్ముడు, చెప్పు. అన్నా ఏంటి తమ్ముడు? వచ్చాడు మీ బామర్ది, వచ్చాడు పరిగెత్తుతా. అన్నా అన్నా, నీ దయ వలన పిల్లలకి తల్లికి వందనం, అందరికి 4 పిల్లలకి వచ్చిందన్న. చాలా సంతోషం. అన్నా 4 ఇంతకు చెప్తుంటే విషయం చెప్పవు. మరి మరి విశాఖపట్నానికి రమ్మని మా బామ్మరిది 2 టికెట్లు పంపించాడు విమానానికి. అబ్బా, చాలా అదృష్టవంతుడు. ఇంకేమయ్యా, మీ బామర్ది హ్యాపీగా విమానంలో పోతుంటే ఇంతకు ఎక్కడికి పోతున్నాడు? అది కాదన్నా, ఏమైందంటే స్త్రీశక్తి అని చెప్పేసి బస్సు 2 ఆడవాళ్ళు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేసేసి కొంచెం లేట్ అయిందన్న విమానం. ఇంతకు సమస్య ఏంటబ్బా తమ్ముడు? అన్న సమస్య ఏంటి? సమస్య ఏంటంటేనన్నా, మేము వెళ్తే విమానం వెళ్ళిపోతామని టెన్షన్ గా ఉందాను. విమానమా? అయితే తొందరగా వెళ్ళు, అందిద్ది. కాదన్నా, నువ్వు కాస్త వెళ్ళి మన విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా, రామ్మోహన్ నాయుడు, ఆయనకు ఫోన్ చేసి 10 నిమిషాలు 37 నిమిషాలు ఆఫీస్ అన్నా. ఏంటి ఏంటి రామ్మోహన్ నాయుడు మన మంత్రి, అవును, ఆయన ఫోన్ చేసి విమానం అరగంట ఆపాలా? మొన్నే కదన్నా మీ ఇద్దరు పక్క పక్కన ఫోటో దిగారు, అది పేపర్ లో కూడా వచ్చింది. ఆ మాత్రం ఆపలేవన్నా? అరే, ఇదేమన్నా ఆర్టీసీ బస్ అంటరా కాసేపు ఆపమంటానికి? ఫ్లైట్ అరగంట ఆపమంటాం ఏంట్రా? రామ్మోహన్ నాయుడికి చెప్తే ఫ్లైట్ అరగంట ఆపుతారంటరా? ఇదే సాధ్యపడేది కాదురా. మా ఆవిడ మాట్లాడుతుండే నాన్న అసలే లేట్ అవుతుంది, పదండి. ఎమ్మెల్యే గారు గుర్తొచ్చావా? చెప్పమ్మా, చెప్పు. మా ఊరు వచ్చినప్పుడు గారెలు పెడితే వన్నపూసలాగా కరిగిపోతున్నాయి అన్నారే. అమ్మా, పెట్టావమ్మా, గారెలు పెట్టావు, గుర్తుందమ్మా. ఏం లేదులేండి, గుర్తుపడతారని గారెలు పెట్టి తెప్పానని అనుకోబాకండే. గుర్తున్నావమ్మా, గారె పెట్టావు, బాగుందమ్మా. అమ్మ ముందు ఫ్లైట్ అందిద్దమ్మా, ఇల్లు తొందర ఫ్లైట్ మిస్ అవుతుంది, తొందర వెళ్ళమ్మా. ఆగితే ఆగిపోతుందంటగా విమానం. ఏంటి? గొలుసులు ఆగితే ఆగిపోతుందంటగా. అమ్మా, గొలుసులు ఆగితే ఆగేది విమానం కాదమ్మా, ట్రైన్ అమ్మా తల్లి. ఫ్లైట్ లో గొలుసులు ఉండవు లాగటానికి. రైలు కొన్నప్పుడు విమానానికి ఉండకూడదా అన్న? అమ్మా అమ్మ, నువ్వు తొందరగా వెళ్ళమ్మా, ఇది గొలుసు లాగటానికి గొలుసు ఉండదు ఫ్లైట్ లో. అయ్యయ్యో, తొందరగా వెళ్ళు దేవుడా, ఇలా తొందర ఫ్లైట్ అందేట్టు చూడు స్వామి. ఇదో వెంకటేశ్వరరావు, తొందరగా ప్రోగ్రామ్కి వెళ్ళాలి, వెళ్దాం పద. పాప వాడికి ఎట్లా ఆ ఫ్లైట్ తొందరగా వెళ్ళమను. పోదాం సార్. సార్ ఇంకో వస్తున్నాడు సార్, చంద్రమోహన్ అన్న. ఆగవయా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగండి. అరే, ఎలా కలుస్తావు? వాళ్ళ ఎలా కొడుతుంది? ఎమ్మెల్యే గారు చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. వెట్టాపుతావా ఎమ్మెల్యే గారిని కలిసేదానికి? అరే చెప్తే చాలా పనిలో ఉన్నారు ఆయన. చాలు కానీ. సుబ్బయ్య రా. ఏంటా సుబ్బయ్యని ఆపుతారు? రా సుబ్బయ్య. ఏంటన్నా? అన్నా ఏమయ్యా వెంకటేశ్వరరావు, బుద్ధి ఉందంటే సుబ్బయ్య అన్న వస్తే ఆపుతారా? బుద్ధుందా? 40 సంవత్సరాలు పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడ్డాడు, 3 సార్లు సర్పంచ్ గెలిచాడు, 10 ఎకరాల ఆస్తి అమ్ముకున్నాడు. ఇలాంటి వాళ్ళని మన చంద్రన్న ఏం చెప్పాడు? గుండెలో పెట్టి చూసుకోమన్నాడు. బుద్ధుందా? అలా ఆపచ్చా? సార్ అన్నా చెప్పు. అన్నా, దేవుడు ప్రసాదం, నా బిడ్డ ప్రాణం కాపాడారు. ఇంతకీ బిడ్డకి ఆరోగ్యం ఎట్లా ఉంది? బాబు నాయుడు గారి పుణ్యమైన ఆరోగ్యం బాగుంది.
బయటకు వచ్చాడు. మొన్న లెటర్ ఇచ్చాను, హాస్పిటల్ బాగా చూసారా? మీరు ఇచ్చిన ఎల్ఓసి వల్ల ₹1 జేబులోంచి ఖర్చు పెట్టకుండా నా బిడ్డ ప్రాణం కాపాడుకున్నా. మీకు రుణపడి ఉండా, చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి రుణపడి ఉండా, అది చెప్పేదానికి వచ్చా. దేవుడి ప్రసాదం. అన్నా, నీకు మేము చేసేది తక్కువ అన్నా. నువ్వు కష్టపడ్డావు. దుర్మార్గ పాలనలో 16 కేసులు, తప్పుడు కేసులు పెట్టారు నీ మీద, జైల్లో పెట్టారు. అయినా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. మొన్న ఎలక్షన్లో 50 లక్షలు ఇస్తానని నీకు ఆశ చూపించినా నా కాలి గోడుతో సమానం. నేను పార్టీ వదిలి రాను, తెలుగుదేశం వదిలి రానని మా కోసం నిలబడ్డావన్నా, జెండా కోసం నిలబడ్డావన్నా. మీకోసం చంద్రన్న, ఇది నా గొప్పతనం కాదన్నా. చంద్రబాబు గారు ఇచ్చిన ఎల్ఓసి లెటరు నీ బిడ్డను బతికించిందన్నా. నాకు అదే సంతోషం అన్నా. అదొక్కటే కాదు, లోకేష్ బాబు గారి వల్ల, ఆ డిఎస్సి వల్ల నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది. అన్నిటికంటే స్వతంత్రంగా, ప్రశాంతంగా మా గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వల్ల వచ్చింది. ఒక లింక్ రోడ్డు, ఒక డొంక రోడ్డు, సిమెంట్ రోడ్లు, అన్ని పనులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాం. మేమందరం రుణపడి ఉన్నాం కుటుంబ ప్రభుత్వానికి, మీకు అన్నా. సంతోషం. నా 10 ఎకరాల్లో పోయిందనే బాధ లేదన్నా నీకు. నాకు ఈ ఊరిని బాగు చేసుకున్నామనే తృప్తి ఉందన్నా నీకు. నీలాంటి వాళ్ళు కావాలన్నా. ఇలాంటి వాళ్ళేనయ్యా చంద్రబాబు గారు గుండెల్లో పెట్టి చూసుకోమన్నారు. చెప్పు. గన్మ్యాన్ కొత్తోడు సార్. గవర్నమెంట్ కొత్తడా? ఇంకోసారి ఇలా జరగకూడదని చెప్పు. అట్లాగే సార్, పర్వాలేదన్నా. అన్న చంద్రబాబు గారు ఊరుకోడు. అట్లాగే సార్, కొత్తోడు ఉన్నటువంటి పర్వాలేదన్నా. ఓకేనా, ఏమనుకోకన్నా. ఏం లేదు. నమస్తే. నమస్కారం. నమస్కారం సార్. ప్రోగ్రామ్కి వెళ్దాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.